నరసింహరావు అన్న గారిని, కూర్చున్న మీకు అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ దినము యొక్క సందర్భం మీకు అందరికీ బాగా తెలుసు. మా సోదరి, ఒకప్పుడు మా ఫెలోషిప్ మెంబర్స్ వీరు వసంత గారు యొక్క మరణం కుటుంబానికి చాలా తీరని లోటు. మీకు వినబడుతుందా? నాకైతే ఇదేదో వాయిస్, అదే గాలి లేకపోతే ఒక్క పెడుతుంది, ఒక్క తప్పించుకుందాం అంటే గాలి కావాలి. సమ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంది. ఇట్స్ ఓకే, విల్ ప్రెస్ అప్ ఆన్, మనం ముందుకు వెళ్ళిపోదాం. మాకు అది ఆకస్మిక మరణ వార్తలను తోచింది. ఆ రోజు నేను సత్తెనపల్లిలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. ఆ రాత్రి నేను ఫోటో చూసినప్పుడు నాకు మా సిస్టర్లాగా ఉందని నేను చూశాను. మా సోదరే. దాని వెంటనే నా వైఫ్కి, చర్చ్ మెంబర్స్కి ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వెంటనే వచ్చేసారు జీప్లో. మేమందరం వెళ్ళి ఆ రాత్రి కుటుంబాన్ని ఆదరించి మాకు తోచిన కొన్ని ఆదరణ మాటలు చెప్పి మేము వెళ్ళిపోయాం. మధ్యలో ఒకసారి 2 సార్లు రావడం జరిగింది అనుకుంటా నేను. సోదరి వసంత గారు, నాగేశ్వర గారు చాలా క్వైట్ ఫ్యామిలీ. మా ఫెలోషిప్లో చాలా కోఆపరేటివ్ ఫ్యామిలీ. ఒక మోస్తరు హంబుల్నెస్, తగ్గింపు, దీనత్వం ఇవన్నీ వాటికి ఉన్నాయన్నమాట. ఇది పరిస్థితి. బట్ ఎనివే, చిన్నోడు జననం అప్పుడు ఆమె అక్కడే డెలివరీ అయ్యారు. షీ హ్యాడ్ అటాక్, స్ట్రోక్ అనమాట. అప్పుడు నేను నా వైపు బుబ్బిలో ఉన్న పిల్లలతో పాటు. ఇట్ వాజ్ వెరీ డార్క్ నైట్ ఫర్ అస్, సాడ్ నైట్. బట్ ఫెలోషిప్ మెంబర్స్, సీజీఎఫ్ మెంబర్స్ చాలా సహకరించారు, వెళ్ళారు వీరి వెంట, దుఃఖంలో పాల్గొన్నారు, ట్రీట్మెంట్ ఇప్పించారు, అంతా జరిగిపోయింది. చాలా బాగున్నారులే అనుకున్నాం. ఈ లోపల ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇక్కడ మళ్ళా బక్సింగ్ గారి ఫెలోషిప్తోని, ఈజీఎఫ్తో కనెక్ట్ అయ్యి వారు ఇక్కడ ఉంటున్నారు. ఈలో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. సిస్టర్ సడన్ యొక్క సో సాడ్ అండ్ సడన్ డిమైస్ అది. ఈ సమయాన్ని నేను విన్నాను అన్నగారి ద్వారా. నా తర్వాత మాట్లాడేవారు ఉన్నారు. నాకు 40 minutes చాలా దయతో ఇచ్చారు. నాకు అది ఎక్కువయ్యి నేను 30 minutes కట్ చేసుకుంటున్నాను అదనమాట. అని ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు మన వాళ్ళే. ఇలాంటి సందర్భాల్లో ఎంత క్లుప్తంగా మాట్లాడితే అంత మర్యాద ఇవ్వకపోవడం మంచిది. మీకు అర్థమైంది. ఎందుకంటే అక్కడే గౌరవం చాలా ఉంటుంది. మా పట్లే కాదు, మేము చెప్పే దేవుని వాక్యం పట్ల కూడా గౌరవం ఉంటుంది అనమాట. కనుక నేను 30 minutes నేను ముగిస్తాను. ఒకసారి ఎనివే, వాక్యం ముగించే ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రారంభించే ముందు ఒకసారి తీయండి. మీకు అందరికీ తెలుసు, చూడండి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, చనిపోయిన రోజులకి, బర్త్డేలకి అవే వాక్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళకి కంఠస్థ వాక్యాలు ఇవన్నీ మన కదా. ఒకసారి తీయండి. క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ మీద ఉన్న కొన్ని లేఖనాలను మీకు చూపిస్తాను. మీకు తెలిసిందే, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఆ చివరి పాసేజ్ 13 నుండి 18 దాకా చదవండి. వెంట మన దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. రైట్, ప్లీజ్. మైక్ లేదా? నా మైక్ ఇస్తాను అన్న, చదవండి. వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులము నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చారము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. తరగవచ్చండి, ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన మా తండ్రి దేవా, మా నిరీక్షణ ఆధారం మీరే. నిరాశలు, నిరీక్షణ రాహిత్యము, నైరాశ్యము ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తూ ఉంది. చాలా ప్రతికూల పరిస్థితి, ఎండ తీవ్రంగా ఉంది. ఈ ఉక్కబోతలో మా సోదరి యొక్క ఫస్ట్ మెమోరియల్ డే, వసంత గారి యొక్క ఫస్ట్ మెమోరియల్ డే జరుపుకుంటున్నాం. నీ సేవకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, నా సోదరుడు నాగేశ్వర గారు పిల్లలు, ఇటు అటు వారి సిబ్లింగ్స్, వారి మేబీ మదర్స్ గారు, ఫాదర్స్ కానీ, తోబుట్లు అందరూ ఉన్నారు. వీరితోనూ మాతోనూ నీ స్పష్టమైన లేఖనానుసారం మాటలు మాకు అందించండి. జీవము గల నీ మాటలు మాకు అనుగ్రహించండి. కృప చూపమని కనికరించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ముందుకెళ్దాం. నేను మొన్నే ఒక పల్లెటూరు పబ్లిక్ మీట్లో మాట్లాడుతూ నాకు పబ్లిక్ మీటింగ్ అంటే భయం. ఎందుకంటే కరెంట్ అయినా పోతే వర్షమైనా వస్తుందని చెప్పాను. ఆ రోజు కరెంటు పోలేదు, వర్షం రాలేదు. రాత్రి రెండో మీటింగ్ వర్షం వచ్చింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది. అది అప్పుడు మేము కారు ఇంకెక్కలేదు, వినుకోలోనే ఉన్నాం మేము. ఈరోజు కరెంటు వస్తుంది, పోతుంది, కంగారు పడిపోలేదు. దేవుడు సేవకులు మంచి ఏర్పాటు చేశారు. ఈ బాక్స్ ద్వారా మీరు వాక్యాన్ని వినొచ్చు. ఇక జాగ్రత్త వినండి నిరాటంకంగా. ఓకే. ప్రతి మానవుని జీవితంలో రెండు దశలు కీలకమైనవి. మీకు తెలిసిన మాటలు చెప్తానమ్మా. జననం మొదటిది, మరణం రెండోది. చెప్పమంటారు ఏమైందో? ప్రతి మనిషికి జననం ద్వారా కాలము అనే ద్వారంలోనికి ఎంటర్ అవుతాం. ప్రతి మనిషి మరణం ద్వారా నిత్యత్వము అనే ద్వారంలోకి ఎంటర్ అవుతాం. ఎవరికైనా తప్పదు ఇది. ఓ సంగతి చెప్పమంటారా? మరణాంతరము నీకు నిత్యత్వం ఉంది అని నేను ఎవరికైనా చెప్పినప్పుడు నేను నమ్మను అన్నోడు కూడా ఉంది. ఆ నిత్యత్వం మళ్ళీ రెండు రకాలు. ఒకటి నిత్యుడైనటువంటి ప్రభువుతో కూడిన నిత్యత్వం, నిత్యుడైన దేవుడు లేని నిత్యత్వం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాగే ఇంకోటి రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. జననం, మరణం ఇవేమి మనము ఎన్నుకొని రాలేము, ఎన్నుకొని పోలేము. అంతే కదమ్మా. ఎప్పుడు పుడతావు డేట్ మనం ఫిక్స్ చేసుకున్నామా? ఎప్పుడు చనిపోతారు మా వసంత సిస్టర్ గారు డేట్ ఫిక్స్ చేసుకున్నారా? కాదు కదా. కనుక ఈ రెండు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు రాసిన పత్రికలో ఒక డైమెట్రికల్ తేడా చూపిస్తున్నారు ఆయన. నిరీక్షణ లేని ఇతరుల వలే కాక, అంటే వాళ్ళు వేరు మనం వేరు. కూర్చోండి గారు. మరణము అందరికీ ఉంది, కానీ మరణించిన అందరూ నిరీక్షణ లేదు. అదే మరి బరే సిస్టమేటిక్ థాట్. అది మరణము ప్రతి ఒక్కరికి ఉంది, కానీ మరణించిన అందరికి ఏది లేదు, నిరీక్షణ లేదు. సో ఒక 3 తలంపులు పొడిగా నేను హింట్ చేసి మనగా మర్చిపోయింది. మీరు టైం ఇచ్చారు కదా, నేను ఖచ్చితంగా ముగిస్తా. 12 ముగించేస్తాను. మీరు 12 అన్నారు, 12 ముగిస్తాను. రైట్. నేనే రేషనైజ్ చేశాను, టైం తగ్గించాను. ఈ కొద్ది కాలం చెప్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. నెంబర్ 1, క్రీస్తు నందున్న విశ్వాసం ఉంచి ఆయన శిలువ రక్తములో, ఆయన కార్చిన ప్రశస్తమైన శిలువ రక్తములో విశ్వాసం ఉంచి, ఆయన శిలువ మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచి విమోచించబడిన వారికి మాత్రమే వర్తించే 3 విషయాలు. ఆయన బయట ఉన్నవారికి, ఆయనను ఎరగని వారికి ఇవి ఎరగనివి, ఆయనను ఎరిగిన వారికి ఇవి తెలిసినవి. నెంబర్ 1 నిరీక్షణ. నెంబర్ 2 నిశ్చయిత. నెంబర్ 3 నిశ్చయితం. ఈ 3 నాకు చూడండి, ఒకదానికి ఒకటి ఇలా బిల్డప్ అయినాయి. ఈ 3 ఇంటర్లింక్డ్ అనమాట. మొదటి భాగాన్ని ఒకసారి చూద్దాం పిల్లారా. చూడండి ఒకసారి. మొదటి భాగం ఏంటి పిల్లారా? ఈ మరణానికి కొన్ని పేర్లు ఉన్నాయి, మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. సార్ సింపుల్. అది సపోజ్ ఒక పెద్ద తాగుబోతు,
పెద్ద గొడవలు పడే మనిషి చచ్చిపోయాడు. ఆయనకి ఎవరు చెప్పరు ఈ నిద్రించాడని. అది చెప్తారా? అలాగేనా చెప్తారు? కొద్ది రఫ్గా ఉంటుంది ఆ అలాంటి వాళ్ళు పదవాడిని ఏమంటే వీడు సచ్చాడు అంటారు. మంచి భక్తుడు మరణించారు, ఆ మాట వాడరు. ఏమంటారు? దైవదాసులు మరణించారు. ఇంకా బిబ్లికల్ వర్డ్ ఏంటి? మహిమ ప్రవేశం. ఓకే, గుడ్. నిద్రించారు, మహిమ ప్రవేశం అయ్యారు. ఎంత తేడా అంటే ఇద్దరు వ్యక్తి విషయంలో మరణాన్ని సూచించేటప్పుడు అంత పెద్ద తేడా ఎందుకు వచ్చిందంటే వారి జీవించిన జీవితంలో తేడా ఉంది. అక్కడ తేడా వచ్చింది. అందుకు వాళ్ళు మరణానికి పెట్టే పేర్లు అంత తేడా ఎందుకంటే బతికిన బతుకులో వాళ్ళకు తేడా ఉంది. అది నిరీక్షణకు సోపానం. అవునా కదా? మరణము ఎవరికైనా చాలా భయంకరమైంది బాబాయ్. ఎవరు తట్టుకోలేము. మేము ఉన్నామా? మేము అసలే ప్రసంగికులం, పాస్టర్లం, సేవకులం. మాకు ఇదే పని. ఎవరు చచ్చిపోయినా చక్కెళ్ళి నువ్వు ఏడకమ్మా ఏడక చెప్తుంటావు. కానీ మా కాడికి వస్తాం, మేమేం చేస్తాము? కింద పడి ఏడుస్తాం. పరిస్థితి మీకు అర్థమైంది కదా? మరణము ఎవరికైనా అన్బేరబుల్. అంతేగా తల్లి, అంతేగా సోదరులారా? ఎవరికో వస్తే ఇల్లు భుజం తడతాం, ధైర్యం ఉంటాం. కానీ మందరికి వస్తే ఏమవుతాం? అదే కోల్పోతాం. దట్స్ ద ప్రిడికమెంట్ ఆఫ్ డెత్ అంటారు. మానవుని యొక్క భయంకరమైన దురవస్థ. మన కాడికి వస్తే తట్టుకోలేము. ఇప్పుడు కొంచెం నాన్ని వివరించిన ప్రయత్నిస్తాను, ఎక్స్పౌండ్ చేస్తాను. అలా వినండి. మీరు బాగా వింటున్నారు. ఈ ఆకలి గడియ, ఈ ఎండ గడియ, ఈ ఉక్కబోతలు కూడా కొడితే చూడండి ఒకసారి. క్రైస్తవ నిరీక్షణ దేని మీద ఆధారపడింది? విశ్వాసం మీద. క్రైస్తవ విశ్వాసము దేని మీద ఆధారపడింది? యేసుక్రీస్తు యొక్క అనే విమోచకుడి మీద. ఆయన మనకి ఎందుకు విమోచకుడు అయ్యాడు? ఆయన చేసిన విమోచన కార్యం మీద. ఎట్నుంచి చూడండి, నిరీక్షణ విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం మన విమోచకుని మీద ఆధారపడింది. ఆయన మీద ఇస్తాం విశ్వాసం. ఆయన ఎందుకు విమోచన అంటే ఆయన మన కొరకు విమోచన కార్యమును క్రయధనముగా శిలువలో రక్తము చెందించాను. ఏమంటాడు? మనకు వివరిస్తాను. విశ్వాసం ఎలా ఉంటుంది, నిరీక్షణ ఎలా ఉంటుంది? చిన్న సింపుల్ తేడా చూపిస్తాను. ఏంటి యేసు ప్రభువులో నీకు ఎందుకు విశ్వాసం అంటే నేను ఏమంటున్నానంటే, క్రైస్తవునిగా నేను ఒక నామకార్థ క్రైస్తవుని ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. మాకు అసలు ఈ పలుకులేవి, నేను పలికే పలుకులేవి మాకు ఎప్పుడు నేరం పడలేదు. మా తెలియదు అసలు. నేను నామకార్థ క్రైస్తవుని. మాకు ఎంతసేపు చర్చిలో కొట్లాడటం, పోలీసు రావడం, వాళ్ళ దగ్గర దెబ్బలు తినడం, లేకపోతే ఇక ఈ గొడవలు తప్ప మాకు ఎన్నడూ భక్తి, మోకాలు, ప్రార్థన ఏం మాకు తెలియదు. ఉన్న మోసం మాట్లాడు. కానీ నా 16 ఏట ప్రభువు నన్ను ఇలాంటి మధ్యాహ్నం రక్షించారు. ఒక హాస్టల్ గదిలో నేను ఇలా పండుకొని దేవుని వాక్యం చదువుతూ ఉంటే, సాధు సుందర్ గారి భక్తుని సాక్ష్యం చదువుతూ ఉంటే నేను మనసు పొందాను. నా మనస్సు వెలిగించబడింది, నా హృదయం తెరవబడింది. చనిపోయిన నా ఆత్మ తిరిగి జన్మించబడింది. నాకు స్పష్టంగా అర్థమైంది. ఏదో చెప్పనసఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నాకు వచ్చింది. ఎందుకంటే అది నేను క్రీస్తు యేసు యొక్క విమోచన కార్యమందు విశ్వాసం ఉంచిన రోజు. ఆ విశ్వాసం ఎదిగి నిరీక్షణగా మారింది. ఇప్పుడు 2 పాయింట్ చెప్పి సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతాను. అదేంటి తెలుసా? నీ యొక్క విశ్వాసం ఏంటో పిల్లారా? యేసుక్రీస్తుడు మన అందరి కొరకు శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. విశ్వాసం. నిరీక్షణ చాలా మంచి పాయింట్ ఇది. ఆయన తిరిగి లేచాడు అనేది మన విశ్వాసము, తిరిగి వస్తాడనేది మన నిరీక్షణ. అంటే తిరిగి వస్తాడనేది దేని మీద ఆధారపడింది? అందుకే పాయింట్ వాడాను. మన నిరీక్షణ మన విశ్వాసం మీద ఆధారపడింది. ఆయన తిరిగి లేచను అనేది ఏటమ్మా? మన విశ్వాసము. ఆయన తిరిగి వచ్చును అనేది ఏంటి? మన యొక్క వస్తువు. ఎవరిని పట్టుకొస్తాడు? అది కూడా రాశాడు. మరి వసంత గారిని పట్టుకొస్తాడు. అయితే ఈరోజు మన కాంటెక్స్ట్ భక్సింగ్ గారిని పట్టుకొస్తాడు. ఆయన నాకంటే చాలా గౌరవం. నేను ఆ సంఘర్షణ కాకపోయినా నాకు ఎనలేని గౌరవం. నేను రక్షించబడిన కొత్తలో ఒక మంచి భక్తుడు చూపించదేవని అంటే ఒక చిన్న బుక్లెట్ మా మామ ఇచ్చాడు. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం. చెప్పన్న సఖ్యమును మహిమయుక్తమైన ఆనంద చూడం. కానీ ఇదేంటి నాకు వచ్చిన అనుభవం ఈయనకి ఎలా వచ్చింది అనుకున్నారు. ఫస్ట్ ఆయన భక్సిగా నాకు అప్పుడు తెలియదు. ఆయన ఎవరో తెలియదు యాక్చువల్లీ.
ఇది భలే ఉందా, నాకు వచ్చింది ఈయనకి ఎలా వచ్చింది అనుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, మెచ్యూర్ అయిన తర్వాత ఆత్మీయంగా కొంత పరిపక్వత వచ్చాక ఓకే ఇదా అనుకున్నాను. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఈవేళ భారతదేశం అంతా చెప్పుకొని ఉండలేకపోతున్నాను నేను. ఏం తెలుసా, అది నా విశ్వాసం అయితే ఇది నా నిరీక్షణ. చెప్పండి, ఏంటి నా విశ్వాసము? ఆయన తిరిగి లేచెను. నా నిరీక్షణ ఏంటి? తిరిగి. ఒక సంగతి తెలుసా, మన క్రైస్తవ బతుకంటే రెండింటి మధ్య రెండు స్టేషన్లే, రెండు దశలే. ఆయన తిరిగి లేచెను, తిరిగి వచ్చును అన్న దాని మీద మన జర్నీ అంతా. ఇంకొక మాట చెప్పడం ఇంపార్టెంట్. ఆయన తిరిగి లేచెను, ఆయన తిరిగి వచ్చును. ఆయన వచ్చినప్పుడు అప్పుడు లేచిన ఆయన నన్ను కూడా లేపును, అప్పుడు చచ్చిపోతే. ఇది నన్ను ఎత్తుకొని పోవును అని బతుకుంటే. ఒకరు వాకి చెప్తున్నా, ప్రభువు రాకూడదు ఏమో చెప్పండి. చెప్పండి అమ్మా. ఇక్కడ కూర్చొని టెంట్ కింద మీకు అడుగుతున్నాను, టెంట్ కింద వాకి చెప్తున్నా ప్రభువు రాకూడదు వస్తే రాదని నమ్ముతున్నాను. చాలా మిషనరీ సేవ చేయాలి, మనం చేయట్లేదు సరిగా. ఎవరో చేసుకుంటారని వదిలేస్తాం మనం. చెప్పండి మీరు, అసలు భారతదేశానికి సార్ ఇవాంజలైజ్ అవ్వాలి ప్రపంచం అంతా. ఒకవేళ వస్తే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? మీరు చెప్పండి అమ్మా. మీరు ఎత్తపడరా అంటే ఎత్తపడడం ఒకరా ఎత్తపడరు, సిద్ధంగా లేకపోతే ఎత్తపడడం. సిద్ధపడితే ఏమవుతాం మరి? నేనైతే ఎత్తపడతాను. నాకైతే డౌటే లేదు. నేను కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ఆటోలో ఉన్నా, ఈ భూగర్భం కింద ఉన్నా ఆయన అంటూ వస్తే ఎత్తపడతా. యు నో వై? ప్రతిరోజు ఆ సజీవునితో నా సజీవమైన సహవాసం నాకు నిజం. దట్స్ ఆల్. ఈ టెంట్ కింద ఎవరెలా చెప్పగలరో వాళ్ళందరూ ఎత్తబడతారు, మిగతా వాళ్ళు మొత్తపడతారు. అంతవరకు నిజం. మెత్తబడతారు కాదు. అయితే క్రైస్తవ విశ్వాసము అయితే మనము సిద్ధపడాలా లేదా సిగ్గుపడాలా? నిశ్చితంలో దానికి సిద్ధంగా ఉండడానికి మాత్రమే ఈ వాక్యం మనకి. ఇది వసంత గారు వినరు, మనం వింటున్నాం. ఇప్పుడు వారి కాలం అయింది. నా కొన్ని సిక్నెస్ని బట్టి అంటే నేను వచ్చాను ఒకరోజు చెల్లించడానికి. ఆ రోజు తమ్ముడు ఈ మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు తమ్ముడు తీసుకొచ్చారు చెల్లించు. ఆమె షీ వాజ్ రియలీ హోల్డింగ్ వాల్స్ అండ్ గోడ ద్వారం బంద పట్టినాడు. సో ఏంటమ్మా ఇలా అయింది నీ పరిస్థితి? అప్పుడు తమ్ముడు చెల్లి చెప్తాను, అన్న ఇలా అయింది మా పరిస్థితి. ఐ వాజ్ సో షాక్డ్. అందుకే నిరీక్షణతో బతకడం మంచిది ఏదేమైనా. దానికి తగ్గ వాక్యాలు కూడా ఉన్నాయి. ఇది వాక్యాలు చదివేస్తాను మీకు ఇప్పుడు చెప్పాను. రోమా 8:11 స్పష్టంగా రాసి ఉంది. 2 కొరింథీ 4:18 ఇంకా స్పష్టంగా రాసి ఉంది. నిత్యత్వం గురించిన మహిమ 1 కొరింథీ 6:14 కూడా మనం తప్పుగా లేపబడతాం. ఆయన లేచాడు కనుక మనము లేపబడతాం. వెరీ ఇంపార్టెంట్. తర్వాత రెండవది నిశ్చయిత. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్నిసార్లు అయ్యగారు మనకు భాష బలి నేర్పుతుంది. నాకు ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నేను వాచ్ చూసుకుంటాను, మీరు వాచ్ యువర్ సెల్ఫ్. 15 నిమిషాలు. రెండోదేంటి? నిశ్చయిత. దానికి కొద్దిగా భాష మారుస్తాను కాసేపు ఇంగ్లీష్లో. దానికి ఆంగ్ల భాషలో అష్యూరెన్స్ అంటారు. ఏమంటారు? అష్యూరెన్స్ అంటారు. మనకి దీంతో పెద్ద టచ్ ఉండదు. మనకి ఇట్లాంటి పదం ఇంకోటి దీనికి ఇలా కజిన్లా ఉంటుంది పదం. అదే సార్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఎవరైనా చెప్పండి నాతో పాటు ఇన్సూరెన్స్ ఉంటారు. ఒకవేళ నాకు నా ఫ్యామిలీ కూడా కొద్దిగా ఇన్సూరెన్స్ ఉంది. నాకు మరి అబద్ధం ఎందుకు? ఏంటంటే నీకు నిరీక్షణ లేదా అంటే అది కాదు. బతికినంత వరకు ఉండాలి కదా. ఒక తండ్రిగా నేను గతించిపోతే నా పిల్లలకి ఏదో ఉండాలని కోరుకుంటగా అందరూ బట్టే అదే నా దేవుడు కాదు, నా దేవత కాదు. వీ ఆల్ బిలీవ్ ఇన్ ఇన్సూరెన్స్. సంస్థలు మనకి ఏమి ఇస్తాయంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తాయి. మనకు ఉంది కదా పెద్ద ఎల్ఐసి. కానీ లైఫ్ అష్యూరెన్స్ ఎవరు ఈ రాత్రికి నేనేమవుతుందో తెలియదు. నేను వచ్చేస్తుండగా వాళ్ళ లాయర్ గారిని ఎవరో చంపేశారంట. ఆ దారిలోనే డెడ్ బాడీ మీద బండి పడి ఉంది. అదేదో మర్డరు యాక్సిడెంట్ మనకేం తెలియదు. బట్ దట్ ఇస్ హ్యాపీ. అక్కడ పోలీసు ఉన్నారు. ఇక్కడ నేను వెళ్ళి అలా చూసినప్పుడు మనది ఎప్పుడు మిషనరీ ఈ కోన దేవుని కోన కదా. అయ్యో ఆ ఆత్మ రక్షించబడ్డా. పాపం ఆయన ఆత్మ అడిగేలు ఉంటుంది. ఇవన్నీ కారణం ఏంటి? ఆయనకు అష్యూరెన్స్ లేకపోతే అడిగెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. కనుక పిల్లారా అష్యూరెన్స్ అని నేను యూఎస్బిల్ కూటర్లో కానీ చర్చి యవనస్తులుగా ఎక్కువ పదం వాడుతుంటాను. రక్షణ యొక్క నిశ్చయతకు ఎక్కువ నేను ఆధారపడక వాక్యం ఏంటంటే రోమా 8:16. తీయకండి, ఇప్పుడు తీయించే టైమే కాదు, తీయడానికి చాలా ఉన్న వాక్యాలు ఇక్కడ. తెలుసా? ఆ ఆత్మ పెద్ద అక్షరాలు రాసి ఉంటుంది.
తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ సాక్ష్యము నా లోపటిచ్చే సాక్ష్యమా, ఆ సాక్ష్యము నేను బయటిచ్చే సాక్ష్యము, ఈ యేసుకు మేము సాక్షులము. అపొస్తలుల కార్యములు 2:32. థింక్ చేయండి ఒకసారి. ఒక నిశ్చయత మనిషికి నిబ్బరానిస్తుంది కదండి. రేపు ఫలక్నామా ట్రైన్కి వెళ్తాను, హైదరాబాదు లేదు విజయనగరం అనుకుందాం. ఏమవుతుంది, నా టికెట్ వెయిట్ లిస్ట్ అయితే నాకు నిశ్చయత లేదు, ఎక్కడికి ఎందుకు అది వెయిట్ లిస్ట్ అయితే ఈ రోజులు ఇంకా కష్టం అవుతాయి. ఏది ఉండాలి నాకు? కన్ఫర్మ్ టికెట్ నాకు ఉండాలి, అష్యూరెన్స్. నిత్యత్వానికి నిత్య జీవానికి దేవుడు మనకి ఇచ్చే గొప్ప గొప్ప కృప ఏంటంటే మన ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మతో లోపల ఉండి నీవిప్పుడు దేవుని కుమారుడు అని చెప్పిన ప్రతి ఒక్కరికి గొప్ప నిశ్చయిత కలదు. వారు మరణము యొక్క ముంగిట కూడా నిశ్చయిత కలిగి ఉంటారు. ఒక సింపుల్ ఇలస్ట్రేషన్, నాకు పాసింగ్ టైం అవుతుంది కనుక. రోమన్ గవర్నమెంట్ క్రూరంగా 1వ శతాబ్దం క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ ఉంది, బాగా హింసిస్తూ ఉంది, దొరికినట్టు చంపేస్తూ ఉంది. ఒక ప్రేయర్ సెల్ జరుగుతూ ఉంది ఒక ఇంట్లో. అందులోకి రోమన్ సోల్జర్స్ ఇద్దరు వెళ్ళి, ఇక్కడ ఏంటిది క్రైస్తవ ప్రార్థన లేవండి అని మొత్తం లేపి ఒక యవనస్తుని నేర్చుకుని పోతారు. ఈ ప్రార్థన మీరు ఆపేస్తేనే వీడిని వదులుతాం లేదా వీడిని చంపేస్తాం అంటే వాళ్ళందరూ అన్నారు మేము ప్రార్థన వదలం అని గట్టిగా చెప్పారు. అయితే వీళ్ళు ఆగిపోయారు. కాసేపు విచారణ పెద్ద ఎక్కువ అక్కడ ఆ రోజుల్లో మిలిటరీ రూల్కి ఏం విచారణ ఉంటుంది. కాసేపు వాడితో మాట్లాడి రేపు వీడికి ఉరి శిరచ్ఛేదమని దండోర్ అయిపోయారు. అంత పబ్లిక్ శిరచ్ఛేదం ఆ రోజుల్లో. స్టేడియం ఉంటుంది, అందరూ వస్తారు, ఈ పైశాచిక ఆనందాన్ని పొందుకుంటారు. క్రీస్తు విరోధులు వీడిని హ్యాండ్ కప్ వేసుకొని ఇట్లా కట్టేశారు, నల్లగొడ్డ వేశారు, పెద్ద కత్తి పెట్టుకొని ఓ సోల్జర్ పైన నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటే వీడికి కొద్ది నిమిషాలు శిరచ్ఛేదం. ఒకటే కారణం, యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పినందుకు. ప్రపంచం అలా ఉంది బ్రదర్. అయితే సోల్జర్కి వీడి మీద కొంచెం దయ పుట్టి, ఒరే బాబు నువ్వు రారా అని చెప్పేసి కొద్దిగా పట్టుకుని వెళ్తున్నాడు అనమాట. వాడు చెవులో మాట ఊదాడు. అసలు నువ్వు ఎందుకురా చచ్చిపోతున్నావు, నీకు పెళ్ళి అవ్వాలరా నెక్స్ట్ ఇయర్, నీకు భార్య బిడ్డలు కావాలరా, ఇదేది దీనికి చచ్చిపోతావు ఏంట్రా అని అంటూ, ఎందుకురా నువ్వు చచ్చిపోతున్నావు అని పదే పదే తీసుకెళ్తూ అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు నిశ్చయిత ఇలా పంపులా తన్నుకొచ్చింది. జాగ్రత్తనండి ఆఖరి మాటలో, ఇలా నిశ్చయిత తన్నుకొచ్చింది. తెలిసేమిటి తెలుసా, నేను ఎందుకు చచ్చిపోతున్నానో నాకు బాగా తెలుసు, అసలు నువ్వు ఎందుకు బతుకున్నావు నీకేమని తెలుసా, నేను తీసుకెళ్ళి చంపని చెప్పాడు. నేను ఈ ప్రశ్న ఎంతమంది ధనికులను నా ట్రావెల్లో వేశాను, ఎంతమందికి వేశాను, గొప్ప సంపన్నులకు, ఈవెన్ గొప్ప పేదవాళ్ళకు కూడా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఈ ప్రపంచంలో దేశంలో చిన్నతమైన వ్యాపార కుటుంబాలు ఎవరో మీకు తెలుసు, వాళ్ళకు సైతం ఈ ప్రశ్న అవసరం. అందమైన సినీ యాక్టర్లు, యాక్ట్రెసెస్, క్రికెటర్స్, ఎస్పెషల్లీ ఇవి చూస్తున్న ఈ మధ్య బాగా సూసైడ్ జరుగుతున్నాయి. ఎవరిలో ఈ యాంకర్స్, టీవీ యాంకర్స్, బుల్లితెరలో ఉన్న యాక్టర్స్ చచ్చిపోతారు. యు నో వై? వాళ్ళు ఎందుకు బతుకున్నామో వాళ్ళకు తెలియదు కనుక. నేను సూసైడ్ చేసుకోను. నేను 2 విషయాలు అస్సలు వదులుకోను. మీరు అంత జాగ్రత్త వినండి, ఇది ఫ్యామిలీ సెమినార్ కదని అయినా వినండి, పర్లేదు. చాలా మీ సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ. నేను 2 విషయాలు నా జీవితంలో వదులుకొని నిర్ణయించుకున్నాను. నువ్వు రక్షించబడక మునిపే, పెళ్లి కాక మునిపే. నెంబర్ 1, నా విశ్వాసములో నుండి బయటికి వెళ్ళను. అంటే యేసులో ఉన్న విశ్వాసం నేను వదులుకోను ఎట్ ఎనీ కాస్ట్. అలాగే నా వివాహ జీవితం నుంచి బయటికి వెళ్ళను. వన్స్ ఐ మేక్ ఏ వావ్, ఇట్స్ వావ్, అది ప్రమాణం. ఈవేళ విశ్వాసులు అనేక మంది విశ్వాసము కొద్దిగానే కనిపించే రోజులు ఇవి. నిశ్చయిత కోల్పోతున్న రోజులు ఇవి, నిబ్బరము కోల్పోతున్న రోజులు ఇవి. మాది వినుకొండ, మా మిషనరీ ఫీల్డ్. హ్యావ్ స్టిల్ 10 minutes. మా ఫీల్డ్ నా విశాఖపట్నం ప్రాంతం నాది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా మతోన్మాదుల నుంచి, 2 రకాల మతోన్మాదుల నుంచి మా మెడ మీద కత్తి ఎన్నిసార్లు వచ్చిందో
ఐ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ దిస్ ప్లేస్, ఇక్కడే ఉంటాను చెప్పాను. ఈ చిన్నమ్మాయిని ఒక రాత్రి అతను కిడ్నాప్ చేయాల్సిందే. ఇట్స్ ఓకే, ఎక్కడికో పారిపోతే అరదాచుకోలేం, దేవుడే కాపాడు కాక. అలా జరిగిన 6 మాసాలకి వాళ్ళే వచ్చి సరెండర్ అయిపోయి దేవుని దగ్గర క్షమాపణ అడిగే రోజులు వచ్చాయి. అప్పుడు మాకు అర్థమైంది యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప శక్తివంతులు. మాకు మరో నెక్స్ట్ ఇయర్ కూడా మాకు అర్థమైంది. ఎందుకు? నిశ్చయిత. లోకం ఎందుకు బతుకుందో లోకానికే తెలియదు, కానీ క్రైస్తవుడు ఎందుకు మరణించాల్సి వస్తామో మనకు బాగా తెలుసు. ఎందుకంటే క్రీస్తు కొరకే అయితే ఆ మరణం. క్రీస్తు కొరకు జీవించేవాళ్ళు, క్రీస్తు కొరకు మరణించేవారు అంత స్పష్టంగా వారు చెప్పగలరు. కనుక ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉండి తప్పక అట్టి నిశ్చయిత మనకు లేదు. మూడోది చెప్పి ఇక నేను ముగిస్తాను. నిశ్చయత్వం, ఇది చాలామంది నమ్మకం ఉండదు. చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తామో ఎలా మీరు చూసి వచ్చారో సార్ అంటారు. నేను చూసి రాలేదు. ఇప్పుడు అదే మీకు చెప్పాలా, మీకు నేను ఎవిడెన్స్ ఇస్తాను. నేను చూడలేదు, మళ్ళీ చెప్తాను. నిశ్చయత్వం నా కంటికి కనిపించలేదు. ఒకళ్ళు ఎవరికైనా ఇక్కడ గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఎవరు ఉంటారేమో, చనిపోయాక మరొక జీవితం ఉందని ఇక టెంట్ కింద కూర్చున్న వాళ్ళు కానీ బయట విన్నోళ్ళు కానీ చిన్న అనుమానం ఉన్నా, లెట్ మీ టెల్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్. చచ్చిపోయాక నిశ్చయత్వం ఉందా, నువ్వు చూసావా? ఇది క్వశ్చన్. నా జవాబు చెప్తానండి. నా కంటికి నిశ్చయత్వం కనిపించలేదు, అనుభవంగా నాకు అది అనుభవం అయింది. నెంబర్ 1 ఆన్సర్. ఇంకేముందో వినండి. పరలోకం అనేది, ఓకే ఇండియన్ భాషలో, మోక్షం అనేది, స్వర్గం అనేది ఎక్కడో లేకపోతే నా ప్రశ్న, నా 16 ఏట 46 ఏళ్ల క్రితం, ఇప్పుడు నాకు 63 దగ్గర, 46 ఏళ్ల క్రితం నాలో ప్రవేశించినటువంటి ఆ పరలోకపు శాంతి, ఆ స్వర్గసీమలో, కాస్త మంత్ర భాషలో మాట్లాడుతాను ఏమనుకోకండి, ఆ స్వర్గసీమలో ఉన్న శాంతి, సమాధానము, మహిమల ఆనందము, అది ఈ రోజుకి పోట్లే. అది ఉందా లేదా? సినిమాలు చూసి వెలుగు జిలుగులు చూసినటువంటి వచ్చిన కొద్దిపాటి భ్రమతో కూడిన ఆనందము 3 గంటలే ముచ్చటగా ఉంటుంది. ఆరిపోకపోతే 6 గంటలు ఉంటుంది, ఆ తర్వాత ఆరిపోద్ది. కానీ యేసుక్రీస్తు నిత్యత్వంలో ఉన్నారు. ఆయన ఇచ్చిన శాంతి, సమాధానం, మహిమగల ఆనందము, అది ఇప్పటికీ 46 సంవత్సరాలు దాని యొక్క వయసు చెప్తున్నాను నా గుండెలో, అది ఇప్పటికీ ఫ్రెష్గా ఉంది. దట్ మీన్స్ దట్ ఈస్ రియాలిటీ. అందుకు నిత్యత్వం ఉన్నది. నిత్యత్వం లేకపోతే నిత్యుడైన దేవుడే లేడు కదా. దేవుడు నిత్యుడు, శాశ్వతుడు. ఆయన చుట్టే ఆయనతోనే శాశ్వతత్వం అనేది ఉన్నది. కాలమునకు మించినది నిత్యత్వం. నిత్యత్వానికి కింద ఉన్నది మన కాలము. మన కాలానికి ఒక క్యాలెండర్ ఉన్నట్టు దేవునికి నిత్యత్వాలు కూడా ఈ లోకంలో ప్రతి ప్రణాళిక వేసుకోవడానికి ఆయనకు ఒక టైం టేబుల్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడు ఎవరో పుట్టామో మనకు తెలుసు, ఎప్పుడు ఎవరో చనిపోతామో మనకు తెలియదు. కానీ నిత్యత్వం ముమ్మాటికి ఉన్నది. అందుకే యేసయ్య అంటారు యోహాను 10వ అధ్యాయంలో, నా గొర్రెలకు నేను సమృద్ధి అయినటువంటి ఆహారం ఇస్తాను, నా జీవము సమృద్ధిగా ఉంటుంది, అది నిత్య జీవము. అంటే ఎల్లకాలము జీవించే జీవము. అయ్యో బ్రదర్, సిస్టర్, మన మెదడు ఎక్కడుందో మన మెదడు మన కళ్ళతో చూడలేదు. మన మెదడు ఉందా లేదా? కళ్ళతో చూసామా? చూడలేదుగా. నేను అసలే సైన్స్ వాడు కాదు, ఓన్లీ BA, అంటే సింపుల్ BA ఏంటంటమ్మా, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. మరొక BA తర్వాత తోడైంది బోర్న్ అగైన్, 2 అంతకంటే లేవు. ఆ తర్వాత థియాలజీ చేశారండి. నాకు సైన్సే తెలియదు. మానవుని యొక్క ఎనాటమీలో ఎన్నో ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఇప్పుడు తెలియదు, బట్ ఉన్నాయి. అసలు మనం తింటున్నటువంటి ఆహారం రక్తంగా మారుతుంది. మరొక మిషన్లో వేయండి, ఫుడ్ బ్లడ్గా మారుతుంది, చూద్దాం. అవ్వదు, మనకే మారుతుంది. మన ఓన్ సిస్టమే మన కంటికి కనిపించకపోయినా చాలా జరుగుతుంది. దేవునితో నిత్యత్వం అన్నది ఎక్కడ లేదు అనుకుంటే, ఇక్కడ రక్తమును, ఫుడ్, భోజనాన్ని, ఆహారాన్ని రక్తంగా మార్చే సిస్టమ్ నాకు లేదు అన్న దానితో సమానము. దేవుడు నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. నా చివరి మాట ముగిస్తాను, టైం ఉన్నా ముగించేస్తున్నాను.
ప్రతి మనిషికి రెండు దారులు. యేసుక్రీస్తులో జరిగిన నిత్యత్వం, నిత్యజీవం, ఆయనలో లేని నిత్యజీవ రాహిత్యం. చనిపోయాకైతే యేసుతో కూడిన నిత్యత్వం లేదా యేసు లేని నిత్యత్వం. ఈ భూమి మీద కూర్చోండి, ఈ భూమి మీద మనకందరికీ ఈ రెండు. ఒక దశలో ఇట్లా ఉంటుంది నా ప్రార్థన, ఇంత రాడికల్గా ఉంటుంది, అవసరమైతే ఇంత దారుణంగా ఉంటుందని చెప్పాలి. అదే దశ నేను మన భారత ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, అంబానీ ఫ్యామిలీస్, వాట్ ఈస్ దట్? వాళ్ళందరూ దేవుని మనుషులే. క్రికెటర్స్, సినీ యాక్టర్స్, ప్రపంచ ప్రముఖులు, వాళ్ళందరికీ ఒక్క జీవితం నిత్యత్వానికి సిద్ధపడ్డాకి ఎవరైనా వెళ్ళి ఆయన ముందు మోకరించి కలుసుకోవాల్సిందే. రెండు మిగిలిన ఈ చివరి మాట చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, చెక్కి తీసుకొచ్చారు వినండి. అయితే భూమి మీద ఇక్కడ మనము ఆయన సిలువ ఎదురు నిలిచోలా. అమ్మ వింటున్నారా నా సోదరులారా? ఇంకా రక్షణ లేకపోతే ఇక ప్రతి పాపి వెళ్ళి ఆయన సిలువ ఎదురు నిలిచోలా. ఇక్కడ సిలువ ముందు నిలబడకపోతే అక్కడ సింహాసనం తీర్పు నిలబడక తప్పదు. Either you stand before the cross of Jesus or you stand before the judgment throne of Jesus. ప్రతి వ్యక్తి ఒక పాపి, ఆ ప్రతి పాపం ఒక శాపం. ప్రతి మానవుడు మనుషుడు మరణించును. పునరుద్ధానం యేసే తిరిగి వచ్చినప్పుడు నీతిమంతులు లేస్తారు. కానీ ఒక నిత్య నరకానికి, నిత్య మరణానికి, నిత్య తీర్పుకు, మరొక నిత్య జీవానికి, నిత్య పరలోకానికి లేస్తారు. నీకు ఈ మాటలు ఇష్టం ఉన్నా లేకపోయినా, కరుకుగా ఉన్నా ఎలాగున్నా, అయిష్టంగా ఉన్నా ఇంపుగా ఉన్నా, ఈ మాటలు మరి నిశ్చయము ఒక వ్యక్తి తప్పగా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తన మోరల్ పల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క స్త్రీకి పురుషుడికి తెలుసు తాను చేస్తున్న నైతిక చర్యలేంటో. తాగుబోతు తెలియదా తాగుతాడని? వ్యభిచారం తెలియదా వ్యభిచారం ఘోరమని? లంచగాడు తెలియదా లంచం దారుణమని? దొంగ తెలియదా ఇది ఘోర పాపమని? వీళ్ళంతమందికి రాజు పడించుకుంటారు కదా. పాపము యొక్క జీతము నిత్య మరణము, నరకము. కానీ ప్రభు యేసుక్రీస్తు దేవుని కృప వరము నిత్య జీవం. యు కెనాట్ ప్లే విత్ గాడ్. ఈ సత్యదేవుడు నీకు అందడు, అగుపరుడు. ఆయనకి మనం అందరం అగుపిస్తాం. మన ప్రతి చర్యానికి తెలుసు. ఒక వ్యక్తి అయితే ఆ శిలువ ముందు నిలుచొని అలా చూడాలా, లేదా అలా తీర్పు ముందు నిల్చొని ఇలా తల దించాలా? ఇక్కడ తల ఎత్తితే అక్కడ తల దించే పని లేదు. ఇక్కడ తల ఎత్తి మోకరించి పాపాలు ఒప్పుకుంటే అక్కడ ధైర్యం నిలబడవచ్చు. ఎస్ లార్డ్, భూమి మీద నేను విశ్వాసం ఉంచాను, నిరీక్షణ ఉంచాను, అష్యూరెన్స్ నిశ్చయత కలిగి ఉన్నాను, నిశ్చయతను నాకు దొరుకుతుంది నమ్మాను, ఇది నిశ్చయతకు వచ్చాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సేవింగ్ మీ అని అక్కడ మనం వర్షిప్ చేస్తాం. ఈ కొద్ది వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఆదరించుగాక ఒకవైపు, హెచ్చరించుగాక మరొక వైపు, ఆలోచింపజేయను గాక మరొక వైపు. ఈ చిన్న వాక్యాన్ని చెప్పి మీకు నాకు మనకు దీవెనకరంగా అవ్వాలని నాగేశ్వర గారిని, పాపను బాబును, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ, ఇటు అందరినీ ప్రభు ఆదరించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం చెప్పి ముగిస్తున్నాను, పెద్దలకు అప్పగిస్తున్నాను.